హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా డైలీ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్గా రావడానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మన వీడియో వచ్చేసి బాడీ స్ట్రాంగ్గా ఉండాలంటే కాల్షియంతో పాటు ప్రోటీన్ కూడా చాలా ఇంపార్టెంట్. చాలామంది ఏమనుకుంటారంటే పాలు త్రాగడం వల్లనే కాల్షియం మరియు ప్రోటీన్ అధికంగా లభిస్తుంది అని అనుకుంటారు. కానీ అంతకు 2 to 4 టైమ్స్ ఆర్ 7 టైమ్స్ ఎక్కువ కాల్షియం మరియు ప్రోటీన్ దొరికే ఆహార పదార్థాలు అయితే చాలా ఉన్నాయి. అవేంటనేవి మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. చాలామంది కాల్షియం కోసం పాలు త్రాగాలని అనుకుంటూ ఉంటారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటే పాలల్లో ఉండే కాల్షియం దేనిలో కూడా ఉండదని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవానికి పూర్వం రోజుల్లో వాళ్ళకి లభించింది గేదె నుంచి వచ్చిన పాలు మరియు కోడి నుంచి వచ్చిన గుడ్డు, ఇంకా చెరువుల్లో దొరికే చేపలు, ఇంకా ఇవి తప్ప వాళ్ళకి వేరే ఫుడ్ ఏమీ ఉండేవి కాదు. సో అలాంటి సమయంలో వాళ్ళకి పాలు మాత్రమే నెంబర్ 1 అని అనిపించింది. కానీ ఇప్పుడైతే మనకి చాలా రకాల ఫుడ్స్ మార్కెట్లోకి అయితే వచ్చేసాయి. మిల్క్ కన్నా కూడా 3 to 4 టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉన్న ఫుడ్స్ ఉన్నాయి. ఇంకా మిల్క్ కన్నా కూడా తక్కువ కాస్ట్లో ఉన్న ఫుడ్స్ అయితే చాలా ఉన్నాయి. 100 గ్రాములు చిక్కటి పాలు తీసుకుంటే దానిలో 120 మిల్లీగ్రాముల కాల్షియం అయితే ఉంటుంది. అలాగే ఇంకా ఆకుకూరల విషయానికి వస్తే తోటకూర, మెంతికూర, మునగాకు వీటిలో చూసుకుంటే సుమారుగా 400 కాల్షియం అయితే ఉంటుంది. ఇంకా మరి అవి పాలతో పోల్చుకుంటే ఆకుకూరల్లో 3 రెట్లు ఎక్కువ కాల్షియం అయితే ఉంటుంది. పొనగంటి కూరలో చూసుకుంటే 4 రెట్లు ఎక్కువ కాల్షియం అయితే ఉంటుంది. ఇంకా కరివేపాకులో చూసుకుంటే 830 మిల్లీగ్రాముల ఆఫ్ కాల్షియం అయితే ఉంటుంది. ఇంకా నువ్వుల విషయానికి వస్తే మనకి 2 రకాల నువ్వులు ఉన్నాయి. మొదటిది తెల్ల నువ్వుల విషయానికి వస్తే సుమారుగా 1300 నుంచి 1400 మిల్లీగ్రాముల వరకు కాల్షియం అయితే ఉంటుంది. ఇంకా నల్ల నువ్వులు అయితే 1600 పైగా కాల్షియం ఉంటుంది. సో ఆకుకూరలు అయితే చాలా తక్కువ కాస్ట్లో అయిపోతుంది కదా మనకి. ఇవి తినడం వల్ల కాల్షియంతో పాటు మనకి వేరే మినరల్స్ కూడా దొరుకుతాయి. ఇంకా పిల్లలకి ఒక నువ్వుల లడ్డు ఇస్తే చాలా కాల్షియం అనేది వాళ్ళకి అందుతుంది. ఇంకా ప్రోటీన్ విషయానికి వస్తే ఎక్కువ మంది పాలల్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుందని అనుకుంటారు. ఇదైతే అపోహ మాత్రమే. 80% జనాభా మొత్తం కూడా డైలీ పాలు త్రాగుతూ ఉంటారు. అయినా కూడా చాలామందిలో ప్రోటీన్ డెఫిషియన్సీ అనేది ఉంటుంది. 100 గ్రాములు చిక్కటి పాలు తీసుకుంటే అందులో మనకి 3 గ్రాములు మాత్రమే ప్రోటీన్ ఉంటుంది. అదే 100 గ్రాములు నువ్వులు తీసుకుంటే 20 గ్రాముల ప్రోటీన్ అనేది ఉంటుంది. ఇంకా కొంచెం మీల్ మేకర్ తింటే దానికి రెండింతలు ప్రోటీన్ అయితే వస్తుంది. కొంచెం తెలగపిండి కూరల్లో వేసుకొని వండుకుంటే పాలు కంటే 10 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఒక పిడికెడు వేరుశనగ పప్పులు తింటే మనకి 15 గ్రాముల ప్రోటీన్ అనేది లభిస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే మనం పిల్లలు పాలు తాగితేనే బలంగా ఉంటారు, లేకపోతే వీక్ అయిపోతారని అనుకుంటూ ఉంటాం. కానీ అది కూడా ఒక అపోహ మాత్రమే. ఇప్పుడు సుమారుగా ఒక 100 గ్రాములు చిక్కటి పాలు తీసుకుంటే అందులో మనకి 80 to 90 క్యాలరీస్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. అదే ఒక 100 గ్రాములు పచ్చి కొబ్బరి పెడితే 400 నుంచి 500 క్యాలరీస్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఇంకా వేరుశెనగ గుళ్ళు ఒక పిడికెడు పెడితే 500 క్యాలరీల ఎనర్జీ. వాటర్ మెలాన్ సీడ్స్ అదే పుచ్చగింజల్లో అయితే 600 నుంచి 700 క్యాలరీలు శక్తి అయితే మనకు వస్తుంది. మిల్క్ కన్నా కూడా 6 నుంచి 7 రెట్లు ఎక్కువ ఎనర్జీ అనేది వీటిలో దొరుకుతుంది. అంటే అంతకుముందు పూర్వం రోజుల్లో వాళ్ళకి ఇవన్నీ దొరకక పాలే బలమని తీసుకునేవారు. కానీ ఇప్పుడు మనకి అంతకన్నా ఎక్కువ బలం ఉన్న ఆహారాలు అయితే చాలా ఉన్నాయి కదా. ఇంకా మనకి ఎక్కువ ఎనర్జీ ఉన్న పాలు ఏమిటంటే కొబ్బరి పాలు. పిల్లలకి కొబ్బరి పాలు ఇస్తే చాలా ఎనర్జీ అయితే వస్తుంది. ఇంకా కావాలంటే సోయా మిల్క్, ఇంకా మనకి మనీ ప్రాబ్లం లేదు అనుకుంటే బాదం పాలు, పిస్తా పాలు, జీడిపప్పు పాలు, వేరుశెనగ పాలు. ఇంకా ఈ పాలు ఆ గేదె పాలు కంటే 5 నుంచి 6 రెట్లు ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. గేదె పాలల్లో కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఈ పాలల్లో 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. ఈ పాలకి గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ప్లస్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. వీటిలో ఒమేగా ఫ్యాటీ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. ఇంకా ఈ పాలల్లో కాల్షియంతో పాటు ఫాస్ఫరస్ మరియు ఐరన్, ఫైబర్ అన్నీ కూడా ఉంటాయి. గేదె పాలల్లో ఇవన్నీ దొరకవు. సో ఇవన్నీ ఎక్కువ ప్రోటీన్ ఉన్న పాలు కాబట్టి 30% ఎక్కువ ప్రోటీన్ ఉన్న పాలు కాబట్టి సో ఎక్కువ బలం కావాలి అనుకున్న వారు ఏ వయసు వారైనా ఇవి త్రాగవచ్చు. చాలా ఆరోగ్యంగా బలంగా ఉంటారు. సో ఇప్పుడు అర్థమైంది కదండి, మనకి పాలు కన్నా కూడా ఎక్కువ కాల్షియం మరియు ప్రోటీన్ దొరికే ఫుడ్స్ అయితే చాలా ఉన్నాయి.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.